ఓ అర్జున, నీవు ఎవరిని నమ్ముతావు? నీ హృదయంలో ఎలాంటి శ్రద్ధ నీ జీవితాన్ని నడిపిస్తోంది? నేను శ్రీకృష్ణుడిని, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు మనం భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించి మాట్లాడుకుందాం. ఈ లోకంలో శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది: సాత్విక, రజాసిక, తమాసిక. నీ విశ్వాసం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తోంది? శాంతి వైపా, ఆందోళన వైపా, లేక చీకటి వైపా? ఈరోజు నీ శ్రద్ధను అర్థం చేసుకునే ఈ ప్రయాణంలో నాతో కలిసి నువ్వు నడుస్తావా? ఒక్క క్షణం కళ్ళు మూసుకో అర్జున. నీవు ఎవరిపై ఎక్కువ నమ్మకం ఉంచుతావు? దేవుడిపైననా, నీపైననా, లేక ఈ లోకంలోని ఏదైనా వస్తువులపైననా? నీ సమాధానం నీ శ్రద్ధను చూపిస్తోంది. అర్జున, శ్రద్ధ అంటే విశ్వాసం. అది నీ స్వభావం ఆధారంగా 3 రకాలుగా ఉంటుంది. సాత్విక శ్రద్ధ, ఇది శాంతి, సత్యం, ధర్మం వైపు నడిపిస్తోంది. సాత్విక విశ్వాసం ఉన్నవారు దేవునిపై, లోక కళ్యాణంపై నమ్మకం ఉంచుతారు. వారి జీవితం స్వచ్ఛతతో, కరుణతో నిండి ఉంటుంది. రాజాసిక శ్రద్ధ, ఇది కోరికలు, ఆశలతో నడుస్తోంది. రాజాసిక విశ్వాసం ఉన్నవారు ఫలితాల కోసం పనిచేస్తారు. వారు దేవుని సహాయం కోరతారు, కానీ స్వార్థం కోసం మాత్రమే. తామాసిక శ్రద్ధ, ఇది అజ్ఞానం, మూఢనమ్మకంతో నడుస్తోంది. తామాసిక విశ్వాసం ఉన్నవారు తప్పుడు నమ్మకాలను, హాని చేసే ఆచారాలను అనుసరిస్తారు. ఓ అర్జున, నీ శ్రద్ధ ఎలాంటిది? నీ విశ్వాసమే నిన్ను ఎక్కడికి నడిపిస్తోంది? ఫర్ ఎగ్జాంపుల్, రవి అనే యువకుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అతను కష్టపడి పనిచేస్తున్నాడు, కానీ అతని శ్రద్ధ రాజాసికంగా ఉంది. అతను దేవుని పట్ల ప్రార్థన చేస్తాడు, కానీ నాకు ప్రమోషన్ రావాలి, ఎక్కువ జీతం రావాలి అని మాత్రమే అడుగుతాడు. అతని శ్రద్ధ ఫలితాలపైనే ఉంది, శాంతిపై కాదు. నీవు చివరిసారి ఎప్పుడు దేవుని సహాయం కోరావు? ఒకవేళ కోరితే ఏం కోరావు? శాంతి కోసమా, లేక ఏదైనా కోరిక కోసమా? ఒక్క క్షణం ఆలోచించి నీ సమాధానాన్ని చెప్పు. ఓ అర్జున, నీ శ్రద్ధ నీ ఆహారంలో, నీ యజ్ఞంలో, నీ దానంలో కనిపిస్తోంది. సాత్విక ఆహారం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ఇది నీ శరీరాన్ని, మనసును శుద్ధి చేస్తుంది. సాత్విక వ్యక్తులు పండ్లు, కూరగాయలు, సాత్విక ఆహారాన్ని ఇష్టపడతారు. రాజాసిక ఆహారం అతిగా మసాలా, వేడి ఆహారం. ఇది కోరికలను, కోపాన్ని పెంచుతుంది. తామాసిక ఆహారం చెడిపోయిన, అనారోగ్యకరమైన ఆహారం. ఇది అలసత్వాన్ని, అజ్ఞానాన్ని తెస్తుంది. అలాగే నీ యజ్ఞం, దానం కూడా నీ శ్రద్ధను చూపిస్తాయి. సాత్విక యజ్ఞం నిస్వార్థంగా, ధర్మం కోసం జరుగుతోంది. రాజాసిక యజ్ఞం పేరు కోసం, ఫలితం కోసం జరుగుతోంది. ఇక తామాసిక యజ్ఞం అజ్ఞానంతో, తప్పుడు ఆచారాలతో జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ను ఎక్కువగా తింటాడు. అతను ఎప్పుడూ అలసిపోయి కోపంగానే ఉంటాడు. అతని ఆహారం తామాసికంగా ఉంది. మరొక వ్యక్తి ఇంట్లో స్వచ్ఛమైన ఆహారం తింటాడు. అతను శాంతిగా, ఆరోగ్యంగా ఉంటాడు. అతని ఆహారం సాత్వికంగా ఉంది. ఈరోజు నీవు ఎలాంటి ఆహారం తిన్నావు? అది నీ శరీరాన్ని, మనసును ఎలా ప్రభావితం చేసింది? నీ ఆహారం ఎలాంటి శ్రద్ధను చూపిస్తోంది? అర్జున, నీ తపస్సు కూడా నీ శ్రద్ధను చూపిస్తోంది. సాత్విక తపస్సు శరీరం, మనసు, వాక్కుతో నిస్వార్థంగా చేసే తపస్సు. ఇది శాంతిని, స్వచ్ఛతను తెస్తుంది. రాజాసిక తపస్సు ఫలితం కోసం, పేరు కోసం చేసే రాజాసిక తపస్సు. ఫలితం కోసం, పేరు కోసం చేసే తపస్సు. ఇది అస్థిరతను తెస్తుంది. ఇక తామాసిక తపస్సు అజ్ఞానంతో హాని కలిగించే తపస్సు.
ఇది వినాశనానికి దారితీస్తుంది. నీ శ్రద్ధను శుద్ధి చేయడానికి ఓం తత్సత్ అనే 3 పవిత్ర పదాలను స్మరించు. ఓం అంటే సత్యం, తత్ అంటే నిత్యం, సత్ అంటే శాశ్వతం. ఈ 3 నీ చర్యలను, నీ విశ్వాసాన్ని సాత్వికంగా మారుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సామాజిక కార్యకర్త పేరు కోసం కాకుండా గ్రామంలో పిల్లల చదువు కోసం కష్టపడతాడు. అతని తపస్సు సాత్వికంగా ఉంది. మరొక వ్యక్తి సోషల్ మీడియాలో లైక్ల కోసం ధ్యానం చేస్తున్నట్లు చూపిస్తాడు. అతని తపస్సు రాజాసికంగా ఉంది. నీవు చివరిసారిగా ఎప్పుడు ఒక నిస్వార్థ చర్య చేశావు? అది నీకు ఎలాంటి శాంతిని ఇచ్చింది? ఒక్క క్షణం ఆలోచించి నీ సమాధానాన్ని నాతో పంచుకో. ఓ అర్జున, నీ శ్రద్ధను సాత్వికంగా మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. సాత్విక ఆహారం, స్వచ్ఛమైన ఆహారాన్ని తిను. అది నీ మనస్సును శుద్ధి చేస్తుంది. నిస్వార్థ చర్యలు, ఫలితం లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేయు. ఓం తత్సత్. నీ ప్రతి చర్యను ఈ పవిత్ర పదాలతో మొదలుపెట్టు. నీ శ్రద్ధ సాత్వికంగా మారినప్పుడు నీ జీవితం శాంతితో, సంతోషంతో నిండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి పరీక్షల్లో మంచి మార్కుల కోసం కాకుండా నిజమైన జ్ఞానం కోసం చదువుతాడు. అతని శ్రద్ధ సాత్వికంగా మారుతోంది. అతను ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటాడు. ఈరోజు నీవు ఒక సాత్విక చర్య చేయగలవు. అది ఏంటి? ఒక చిన్న నిస్వార్థ పని గురించి నువ్వు ఆలోచించు అర్జున. ఓ అర్జున, నీ శ్రద్ధ నీ జీవితాన్ని నడిపిస్తోంది. అది సాత్వికమైతే నీవు శాంతి వైపు నడుస్తావు. రజాసికమైతే కోరికల వైపు నీవు బంధితుడవుతావు. తమాసికమైతే నీవు చీకటిలో మునిగిపోతావు. ఈరోజు నీ శ్రద్ధను గుర్తించావు. ఇప్పుడు దాన్ని సాత్వికంగా మార్చుకునే సమయం. ఓం తత్సత్ అని స్మరించు. నీ జీవితంలో ఒక చిన్న సాత్విక చర్యతో మొదలుపెట్టు. నీ హృదయంలో ఓ వెలుగు వెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక సాత్విక చర్య చేయి. ఒకరికి సహాయం చేయు. శాంతిని పంచు, లేదా నీ మనస్సును స్వచ్ఛం చేసుకో. నీ శ్రద్ధ నిన్ను శాంతి వైపు నడిపిస్తుంది అర్జున.